యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ క్రేజీ మూవీ దేవర. కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ 5న రావాల్సిన దేవర అక్టోబర్ 10కి వాయిదా పడింది. ఆ తరువాత సెప్టెంబర్ 27కి పోస్ట్పోన్ అయింది. అయితే ఇంకా ఈ మూవీ షూటింగ్ జరుగుతూనే ఉంది. మరి దేవర ఈసారైనా అనౌన్స్ చేసిన డేట్కి వస్తుందా, వాయిదా పడనుందా? ఎన్టీఆర్ ఓవైపు దేవరా షూటింగ్ చేస్తూ మరోవైపు వార్ 2 షూటింగ్ కూడా చేస్తున్నారు. ఒక వారం రోజులు దేవరా షూటింగ్లో ఉంటే మరో వారం రోజులు వార్ 2 షూటింగ్లో ఉంటున్నారు. ఇలా 2 సినిమాలు చేస్తున్న ఎన్టీఆర్ చేతికి గాయమైంది. అసలేమైందంటే జిమ్లో వర్కౌట్స్ చేస్తుండగా ఎడమ చేతి మణికట్టుకు గాయమైంది. దీనిపై ఎన్టీఆర్ టీం అఫీషియల్గా క్లారిటీ కూడా ఇచ్చింది. చేతికి గాయమైనప్పటికీ ఎన్టీఆర్ దేవరా షూటింగ్లో పాల్గొన్నారు. 2 వారాల్లో కట్టు తీసేస్తారని, త్వరలోనే దేవరా 2 షూటింగ్లో జాయిన్ అవుతారని చెప్పారు. ఎన్టీఆర్కు గాయమైన కారణంగా వార్ 2 షూటింగ్ను క్యాన్సిల్ చేశారు. బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్తో కలిసి ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఇక దేవరా విషయానికొస్తే ఎన్టీఆర్ లేకుండా తీయాల్సిన సీన్స్ను అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరిస్తున్నారు. ఇంకా నెల రోజుల్లో దేవరా రిలీజ్. ఇంకా షూటింగ్ జరుగుతూ ఉండడంతో సెప్టెంబర్ 27న దేవరా వస్తుందా, వాయిదా పడనుందా అనే ప్రచారం జరుగుతోంది. అయితే ప్యాచ్ వర్క్ జరుగుతుందని, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతుందని తెలిసింది. అనుకున్న ప్రకారమే దేవరా సెప్టెంబర్ 27న వస్తుందని సమాచారం. మరి దేవరా ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి.